హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఈ రోజు మన ఛానల్లో ఒక స్వీట్ రెసిపీని చూసేద్దాం. అదే రసగుల్లాతో రస్మలై. చాలా మంది రసగుల్లా కన్నా రస్మలైని ఎక్కువ ఇష్టపడతారు. కానీ బయట షాప్స్ లో తీసుకుంటే రసగుల్లా కన్నా రస్మలైనే కాస్ట్ ఎక్కువ. బేసిక్ గా రసగుల్లా అంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే ఇంట్లో ఉన్న రసగుల్లాతో ఇలా డిఫరెంట్ గా ట్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందంటే నమ్మండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థిక్‌గా ఉండే కడాయిని కానీ, గిన్నెని కానీ పెట్టుకొని అందులో మిల్క్‌ని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మీరు రసగుల్లాని ఎన్ని తీసుకుంటున్నారో దానిని బట్టి మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. నేను 400 గ్రామ్స్ రసగుల్లాని తీసుకున్నాను. అంటే అప్రాక్స్‌గా 10 పీసెస్ వచ్చాయి. సో 10 పీసెస్‌కి హాఫ్ లీటర్ మిల్క్‌నైతే నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ మిల్క్‌ని హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసేసుకోవాలి. అంటే 250 ఎంఎల్ వరకు మనకి ఈ మిల్క్ అనేది బాయిల్ అయిపోవాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు మనకి పాల మీద మీగడ లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది కదా! అలా ఫార్మ్ అయిన లేయర్‌ని మనం స్పూన్‌తో ఇలా పక్కకి ఎడ్జెస్‌కి అనుకోవాలన్నమాట. అంటే కడాయి ఎడ్జెస్‌కి మనం స్టిక్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్‌ని మిల్క్ అన్ని హాఫ్ రెడ్యూస్ అయిపోయే వరకు చేస్తూ ఉండాలి. తర్వాత రస్మలై అనేది మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం జస్ట్ ఒక చిటికెడు యెల్లో ఫుడ్ కలర్‌ని యాడ్ చేశాను. మీకు ఫుడ్ కలర్ అవైలబుల్‌లో లేకపోతే పసుపు వాడుకోవచ్చు. లేదంటే ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే మీరు కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అంతా మిల్క్‌లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్స్ షుగర్‌ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. షుగర్ కూడా కరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, కొద్దిగా జీడిపప్పు, అలాగే బాదం పప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు అవైలబుల్‌లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. తర్వాత మనం కడాయికి స్టిక్ చేసుకున్న మీగడ ఉంది కదా! దాన్నంతా రిమూవ్ చేసుకొని ఈ మిల్క్‌లో వేసేసుకోవాలి. మనం ఆ పాల మీగడని కడాయికి స్టిక్ చేసుకున్నాం కాబట్టి అది కొంచెం స్ట్రాంగ్ అయి ఉంటుంది. సో, అది చిన్న చిన్న పీసెస్ అవ్వటం కోసం స్పూన్‌తో ప్రెస్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే అది దాంట్లో డిజాల్వ్ అవుతుంది కొంచెం. అక్కడక్కడ కొంచెం కొంచెం పీసెస్‌గా ఉంటుంది. దాన్ని అట్లానే ఉండనివ్వండి. అలా ఉంటేనే టేస్ట్ మనకి కొంచెం బావుంటుంది. అలా కంప్లీట్‌గా డిజాల్వ్ చేసుకోకుండా చిన్న చిన్న కోవా ముక్కల్లా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. రసమలై కోసం రబడీ రెడీ అయిపోయింది. తర్వాత రసగుల్లాని తీసుకుందాం. మీరు సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉండే రసగుల్లా ఏది తీసుకున్నా పర్లేదండి. నేను నకోడా కంపెనీ రసగుల్లాని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను కావాలని ఈ బ్రాండ్‌నే వాడాలి అని తీసుకోలేదు. సో, ఇది ఏదో సమ్ ఫెస్టివల్‌కి మా బ్రదర్ ఆఫీస్‌లో గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. మా ఇంట్లో రసగుల్లా ఎవరు తినరు. సో, వేస్ట్‌గా పడేయటం ఎందుకని ఇలా రసమలై చేస్తున్నాను. ఈ రసగుల్లా అన్నిటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ ఒక్కొక్కటిగా రసగుల్లా షుగర్ సిరప్ లేకుండా తీసి హ్యాండ్‌లో ఇలా పెట్టుకొని, మిగిలిన షుగర్ సిరప్‌ని మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ రిమూవ్ చేసేయాలి. అలా చేయకుండా డైరెక్ట్‌గా యూజ్ చేస్తే రసమలై ఓవర్ స్వీట్‌నెస్ అనేది వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ షుగర్‌ని రబ్డీలో వేసుకున్నాం కాబట్టి షుగర్ సిరప్ మొత్తం స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. లేదు మీకు ఇలానే వేసేసుకోవాలి అనుకుంటే వేసేసుకోవచ్చు. కాకపోతే ఓవర్ స్వీట్‌గా ఉంటుంది. స్వీట్ ఎక్కువ లైక్ చేసిన వాళ్ళకైతే నచ్చుతుంది. చూడండి రసగుల్లా అన్నిటిని స్క్వీజ్ చేసేసి నేను ఒక్క చుక్క షుగర్ సిరప్ కూడా లేకుండా ఇలా డ్రై రసగుల్లా తీసుకున్నాననమాట. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న రబ్డీలో వేసుకోవాలి. ఇలా అన్ని రసగుల్లాల్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. రబడీ బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు ఈ రసగుల్లాని. అలా వేస్తే రసగుల్లా కరిగిపోయే అవకాశం ఉంది. సో, లైట్ హీట్‌గా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు కావాలంటే పైన మళ్ళీ డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోండి. తర్వాత రసమలైని సర్వింగ్ ప్లేట్‌లో ఆర్ బౌల్‌లోకి తీసుకొని ఒక 1 ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత తీసుకొని తింటే ఉంటుందండి. ఆహా! అనాల్సిందే. ఇలా సోక్ చేయటం వల్ల రసగుల్లాకి ఆ రబ్డీ అంతా బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా స్వీట్ షాప్‌లో చేసిన రసమలైలా ఉంటుంది. అంతే అండి. యమ్మీ రసమలై రెడీ. ఒకసారి మీరు కూడా ఈ స్వీట్ డిజర్ట్‌ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన అమ్ము ఆంధ్ర పిల్ల ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి. థాంక్ యూ.